పర్వంలో రాత్రి యుద్ధం జరిగింది ఒకరోజు. ఆ రాత్రి యుద్ధం జరిగినప్పుడు ఘటోత్కచుడు విజృంభించిపోయాడు. అసలు ఘటోత్కచుడిని నిలువరించడం ఎవరికీ సాధ్యం కాలేదు. అంత గొప్ప యుద్ధం చేస్తుంటే తట్టుకోలేక దుర్యోధనుడు ఏం చేశాడంటే, బకాసురుడి యొక్క తమ్ముడు కాబట్టి, సహజంగా బకుణ్ణి చంపినవాడు భీముడు కాబట్టి, భీముడు కొడుకు ఘటోత్కచుడు కాబట్టి ఇద్దరికీ మాయలలో కూడా సరిపోతుందని అవతల ఉన్నటువంటి ఘటోత్కచుడి మీద యుద్ధానికి వెళ్ళమన్నాడు. ఉలూచి యొక్క కుమారుడు ఇరావంతుణ్ణి అలంబసుడే చంపాడు. అర్జునుడి కొడుకు అలంబసుడు ఘటోత్కచుడికి సోదరుడే అవుతాడు కాబట్టి, నా సోదరుణ్ణి చంపాడనేటటువంటి ప్రతీకారం ఉంది ఘటోత్కచుడికి. అలంబసుడు కనపడగానే యుద్ధం మొదలెట్టారు. అబ్బో, అదొక అద్భుతమైన యుద్ధం. ఒకళ్ళు నాగులుగా మారిపోయేవారు, ఒకళ్ళు గరుడులుగా మారిపోయేవారు, ఒకళ్ళు ఏనుగులుగా మారిపోయేవారు, ఒకళ్ళు సింహాలుగా మారిపోయేవారు. అసలు సైన్యం అంతా కూడా అసలు వీళ్ళిద్దరు యుద్ధం చూద్దామని నిలబడి చూశారు.